క్రైస్తవం స్వీకరిస్తే వారిని ఎస్సీ జాబితాల నుంచి తొలగించడం సరికాదని, దీనిపై అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుండి ప్రత్యేక బృందం రానున్న నేపథ్యంలో మరలా తిరిగి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ 10 లక్షల సంతకాలను సేకరించి వారికి అందజేయడం జరుగుతుందని ఫాస్టర్ ఫెలోషిప్ సంఘ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్కువ శాతం దళితులు క్రైస్తవాన్ని స్వీకరిస్తున్నారు అనే నేపథ్యంలో వారికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే విషయంలో సహాయ సహకారాలు అందించాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ నేషనల్ ఫారం ఫర్ దళిత క్రిస్టియన్ నేషనల్ చైర్మన్ ఇందుపల్లి శ్యాముల్ ఆనంద్ కుమార్, బిషప్ కారపాటి శాంతిసాగర్, పెరికే వరప్రసాద్, జాతీయ అధ్యక్షులు ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ కొదమల ఎలేజా, పొట్ల కన్నుకుమార్, బ్రదర్ జే శేఖర్జీ, శ్యాంబాబు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ 5వ వార్షికోత్సవం సందర్భంగా మరి ప్రత్యేకంగా ఈరోజు విజయశేఖర్ గారి చర్చిలో లింగవరంలో రివైవల్ పెంటకోస్ట్ చర్చిలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మరి ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవనీయులు ఇందుపల్లి శ్యాముల్ ఆనంద్ కుమార్ గారు, ఐఏఎస్ రిటైర్డ్, నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిస్టియన్ నేషనల్ చైర్మన్ గారిని మేము ఈ వార్షికోత్సవం సందర్భంగా వారిని ఆహ్వానించడం జరిగింది. అంతేకాదు ఇండియన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు పెరికే వరప్రసాద్ గారు, హైకోర్టు అడ్వకేట్, వారిని కూడా ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. క్రైస్తవుల పక్షాన జరుగుతున్న ఒక సమావేశాన్ని దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదాలో మరి దాన్ని చేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా వీరు ఒక యాజిటేషన్ ప్రారంభించారు. దాన్ని చర్చిలు సేవకులకి మరి ప్రత్యేకంగా దీన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది చాలా అవసరం అని మరి మేము కూడా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెలోషిప్ తరఫు నుండి వారిని ఆహ్వానించడం జరిగింది. వారు కొన్ని విషయాలు క్రైస్తవుల పట్ల జరుగుతున్న విషయాలను తెలియజేస్తారు. ఈ సమయం వారికి ఇస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ గుడివాడ రివైవల్ పెంటకోస్ట్ మిషన్ చర్చ్లో ఈ మీటింగ్కి హాజరయ్యి ఇక్కడ పాల్గొంటున్నటువంటి పాస్టర్స్ అందరికీ కూడా మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో కేజీ బాలకృష్ణ కమిషన్ అనే ఒక కమిషన్ వస్తూ ఉంది. వారి ముందు ఎలాంటి అంశాలు నివేదించాలని చెప్పి ఆ విషయాలు వివరించడానికి ఇక్కడ రావడం జరిగింది. కేజీ బాలకృష్ణ కమిషన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేశారు. ఎందుకు అపాయింట్ చేశారు అంటే ఎస్సీలే క్రిస్టియన్స్గా మారారు చాలామంది ఇంతకుముందు. వారు దళిత క్రైస్తవులై ఉన్నారు. వారికి మళ్ళీ ఎస్సీ స్టేటస్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. వారికి ఎస్సీ స్టేటస్ కల్పించాలా వద్దా అనే విషయం మీద ఈ కేజీ బాలకృష్ణ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ ఉన్నారు. మన రాష్ట్రానికి కూడా త్వరలో రాబోతూ ఉన్నారు. వారు వచ్చినప్పుడు మనము ఆ కమిషన్ వారికి ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వారి ముందు మన సమస్యలు ఎలా వివరించాలి, మనం ప్రజల్లోకి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలందరూ కూడా ఈ సమస్యల మీద రిప్రజెంటేషన్ తయారు చేయడానికి, ఆ బాలకృష్ణ కమిషన్ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయం మీద ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ పాస్టర్ సమావేశంలో చర్చించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బాలకృష్ణ కమిషన్ వారు వస్తున్న సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద దాదాపు 1 మిలియన్ సంతకాలు అంటే 10 లక్షల సంతకాలు సేకరించి కేజీ బాలకృష్ణ కమిషన్ గారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ సంతకాల సేకరణలో భాగంగా కూడా ఇక్కడ ఉన్న పాస్టర్స్ అందరూ సహకారం తీసుకోవాలని చెప్పి వారిని అభ్యర్థించడానికి, వారికి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి మనం అందరం ఎలా ప్రజెంట్ చేయాలి వారు వచ్చినప్పుడు అనే విషయం మీద చర్చించడానికి ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందువల్లంటే తరతరాలుగా ఈ దళిత క్రైస్తవులు అనేవారు ఈ క్రిస్టియన్లుగా మారినప్పటికీ కూడా వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. సమాజంలో వీరు క్రిస్టియన్స్గా మారారు కాబట్టి వీళ్ళ కులం ఎక్కడికి పోలేదు. వాళ్ళని ఇంకా అంటరాని వాళ్ళుగానే చూస్తున్నారు. ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో వీరి మీద కూడా అలాగే దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మన తణుకు పట్టణంలో క్రైస్తవులు ఒక మీటింగ్ పెట్టుకుంటే వాటిని ఆపాలని చూశారు కొంతమంది. అంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని కూడా వీళ్ళు అనుభవించకుండా వాళ్ళు అడ్డం పడుతున్నారు. కాబట్టి దీని మీద మనం అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా రాజ్యాంగం మనకి రిలీజియస్ ఫ్రీడమ్ అనే దాన్ని ఇస్తుంది. ఆర్టికల్ 25(2)లో మీరు నమ్మిన మతాన్ని మీరు విశ్వసించడానికి, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి, దాన్ని ప్రొఫెస్ చేయడానికి, దాన్ని ప్రచారం చేయడానికి రాజ్యాంగం స్వతంత్రం కల్పిస్తూ ఉంది. ఒక ప్రాథమిక హక్కు కింద ఉంది. ఈ ప్రాథమిక హక్కుని భంగం కలిగించడానికి ఎవరికి హక్కు లేదు. కాబట్టి ఇలాంటి ప్రాథమిక హక్కుల్ని రక్షించుకోవడానికి కూడా వారికి కొంచెం అవగాహన కలిగించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.
రెస్పెక్టెడ్ మీడియా, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం శ్యామలయ్య గారు చెప్పినట్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వీ డిమాండ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ దళిత్స్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఏదైతే రిలీజియస్ ఫ్రీడమ్ ఉందో ఆ రిలీజియస్ ఫ్రీడమ్ని ఇంప్లిమెంట్ చేయమని, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న క్రైస్తవులు దళితులకు రావాల్సిన హక్కులు ఏదైతే రిజర్వేషన్స్ కానివ్వండి, రాయితీలు కానివ్వండి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం జరపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పాస్టర్స్ సమావేశంలో మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ గుడివాడ పాస్టర్స్ అసోసియేషన్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈ ఈ దళిత క్రైస్తవులు ఏదైతే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రిజర్వేషన్స్ లేక, రాయితీలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వారందరికీ కూడా రాయితీలు కల్పించాలని మేము ఏదైతే సాధన పనిచేస్తున్నామో ఆ రకంగా ఈ డిమాండ్ని సఫలీకృతం అవ్వాలని, అదేవిధంగా శాంతిసాగర్ గారు, బిషప్ గారు, అదేవిధంగా అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని, ఏదైతే బాలకృష్ణ గారి కమిషన్ లో మనం 10 లక్షల పాస్టర్స్ కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, నాయకులు కానివ్వండి సంతకాలు సేకరించి పెద్ద ఎత్తున మన తరపున ఆంధ్రప్రదేశ్లో మన రిప్రజెంటేషన్ బలంగా ఉండాలని, ఆ యొక్క దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆ ప్రయత్నం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మేమంతా కూడా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు అభివాదాలు. ఈ ప్రత్యేక ప్రెస్ మీట్లో మా దళిత క్రైస్తవుల యొక్క ప్రధాన డిమాండ్ ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి దాని మీద గుడివాడ నగరంలో శేఖర్ గారి చర్చిలో సహోదరులు శ్యామ్ గారు, ఎలైజా గారు ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మతం మార్చుకున్నటువంటి వారికి దళిత హక్కులు హరించబడతాయి అనేది చట్టం చేశారు. ఆ తర్వాత సిక్కుల ఉద్యమాన్ని బట్టి వారికి, బౌద్ధిస్టుల యొక్క ఉద్యమాన్ని బట్టి వారికి మతం మారినప్పటికీ కూడాను దళిత హక్కులు అనుభవించేటువంటి అవకాశం కల్పించారు. మహమ్మదీయులకు, క్రైస్తవులకు మాత్రమే ఈ హక్కు కల్పించడానికి నిరాకరించారు. ఆ నేపథ్యంలో 1950 సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు కూడా దళిత క్రైస్తవులు మా ఎస్సీ హక్కు మాకు ఇవ్వాలని పోరాడుతూనే ఉన్నారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నియమించినటువంటి కేజీ బాలకృష్ణ కమిషన్ విజయవాడ వచ్చినప్పుడు వారికి రిప్రజెంటేషన్స్ ప్రతి సంఘం నుండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 30,000 సంఘాలు, ప్రతి సంఘం నుండి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని, అలాగే 10 లక్షల సంతకాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాల మధ్యన సేకరించి వారికి పంపాలని ఎన్ఎఫ్డిసి నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిస్టియన్స్ నేషనల్ చైర్మన్ గారు శామ్యుల్ ఆనంద్ కుమార్ గారి పిలుపు మేరకు మేమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు కూడా వారి యొక్క సహకారాన్ని అందించి ఈ ఉద్యమంలో క్రైస్తవులకు న్యాయం జరిగేటట్టుగా సహకారం ఇవ్వాలని మేము మనవి చేసుకుంటున్నాం. రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు మీడియా మిత్రులకి అలాగే ప్రజలకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. విశేషంగా ఈరోజు గుడివాడ పట్టణంలో రివైవల్ పెంటెకోస్ట్ మినిస్ట్రీస్లో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో జరుగుతున్నటువంటి యొక్క సహవాస కూడికకు మేము కలెక్టర్ గారిని, ఆనంద్ గారిని, అలాగే వరకుమార్ గారిని, బిషప్ గారిని ఈ స్థలానికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే క్రైస్తవులు గత చాలా కాలం నుండి క్రైస్తవులు ఎస్సీలో చేరాలని ఎంతోమంది బిడ్డలు చదువు విషయంలో కానీ, మందిరానికి వెళ్ళే విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనప్పటికీ దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేర్చాలనేటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారి కృషికి సానుకూలంగా క్రైస్తవ సేవకులమైనటువంటి మేము కూడా సహకారం చూపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వందనాలు. గతంలో వచ్చిన వరదల వల్ల రైతులు